ఓకే స్టూడెంట్స్, నా వల్ల అసలు ఎంత గిలగల్లాడిపోయి చేస్తున్నాను రా. ముందు 2 వీడియోస్ వాయిస్ రికార్డ్ లేదట, అది నేను చూసుకోలేదు. ఎందుకు ట్యాబ్ ఆఫ్ అయిందనుకోండి, మళ్ళీ అదే ఈ మైక్ కూడా ఆఫ్ అయిపోద్ది. అది మళ్ళీ చెక్ చేసుకోవాలి. బట్ అది ముందుగానే చేశాను, ఎందుకు రాలేదు. ఓకే, చూద్దాం. అది ఓన్లీ ఇన్పుట్స్, అంటే 555 టైమర్లో ఏంటి ఉన్నాయి, దాని సంగతి ఏంటి, దాని కథ ఏంటి అని చెప్పాను. అయితే ఇప్పుడు సేమ్ రిపీట్ చేస్తాను. ఇది కూడా చేసేసాను, బట్ అంతే. ఇది ఆల్రెడీ ఫిగర్ వేసాను, మళ్ళీ నీట్గా గీస్తాను. ఆగండి. ఓ ఇది విసిసి టెర్మినల్ 8, అంటే ఐసీలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఒక చిప్ ఉంటుంది కదా. ఇక్కడ ఇలా మనకి ఆపోజిట్లో గ్రూప్ పెట్టుకొని 1 2 3 8 టెర్మినల్, ఇది 5 6 7 8 ఇవి టెర్మినల్స్ బయటకు వస్తాయి. రైట్, నవ్వు గీస్తున్నాను చూడండి. ఇది వోల్టేజ్ డివైడర్. వోల్టేజ్ డివైడర్ అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా అనమాట. ఇది విసిసి అయితే, ఇక్కడేమో అన్ని ఈక్వల్ రెసిస్టర్స్ R. సో ఇది V/3, VCC/3, ఇది VCC/3, VCC/3. సో ఇక్కడి నుంచి ఇక్కడికి VCC/3, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 VCC/3. రైట్, ఎలా కలిపింది ఇటు రాదా. సో ఇది ఒక వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్. రైట్, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అది పెట్టాను. ఇక్కడ 2 కంపరేటర్లు వస్తాయి. ఇక్కడ 2 కంపరేటర్లు వస్తాయి. ఇక్కడ టెర్మినల్లో ఒకటి ముందుకెళ్తుంది. అదే ఈ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇదొక కంపరేటరు, ఇదొక కంపరేటరు. రైట్, ఇది ప్లస్, ఇది మైనస్. ఇక్కడ ఇది మైనస్, ఇది ప్లస్. కంపరేటర్ అంటే బాబు ఆప్ యాంపే. రైట్, ఈ టెర్మినల్స్ ఇలా వచ్చి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి మనం ఇక్కడ ఇస్తాం. SR అవుట్పుట్ టెర్మినల్ క్యూ వచ్చింది బయటికి. ఈ క్యూని వచ్చి అవుట్పుట్ డివైస్ ద్వారా, అవుట్పుట్ స్టేజ్ ద్వారా మనకి అవుట్పుట్ బయటకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఈ 2 ట్రాన్సిస్టర్లు కూడా V రిఫరెన్స్. ఇక్కడ ఒక అవుట్పుట్ బయటకు వచ్చింది. ఇదొక అవుట్పుట్, ఇదొక అవుట్పుట్, ఇదొక అవుట్పుట్, ఇదొక ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఒక డబ్బాలో పెట్టాం. ఇది గ్రౌండ్. 1 గ్రౌండు, 2 వచ్చి ఇన్పుట్, అంటే ట్రిగ్గర్ ఇన్పుట్. ఇది ట్రిగ్గర్ ఇన్పుట్. 3 వచ్చి అవుట్పుట్. 4 వచ్చి రీసెట్. 4 1 2 3 4. 5 వచ్చి ఇక్కడ రాసాను చూడండి, కంట్రోల్డ్ వోల్టేజ్.
ఇది 5 కంట్రోల్డ్ వోల్టేజ్, 6 వచ్చి థ్రెషోల్డ్ టెర్మినల్, థ్రెషోల్డ్ టెర్మినల్, 8 వచ్చి విసిసి, వేర్ ఇస్ 7, ఇది 7 వచ్చి డిశ్చార్జ్ టెర్మినల్, ఇది 7, రైట్. చూడండి 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ 1 గ్రౌండ్, 2 ఏమో ఇన్పుట్ ట్రిగ్గర్ ఇన్పుట్, 3 ఏమో అవుట్పుట్. యాక్చువల్ ఏ అవుట్పుట్ కావాలో ఎంత టైమింగ్లో అది మనకి కావాలో అది. ఇది రీసెట్, ఇది కంట్రోల్ వోల్టేజ్. ఇది ఇక్కడ ఇచ్చే ఈ స్టాండర్డ్ వోల్టేజ్ కాకుండా వేరే వోల్టేజ్ దగ్గర ఆర్ వేరే టైమింగ్ నీకు కావాలంటే ఇది చేంజ్ చేస్తాం. దీని ద్వారా ఇస్తాం అవుట్పుట్ టెర్మినల్ ద్వారా. థ్రెషోల్డ్ టెర్మినల్ ఇది అనదర్ ఇన్పుట్ అనమాట. సో ఇక్కడ మనం ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే ఎస్ఆర్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఆర్ క్యూ బార్ కూడా ఉంటుంది. ఇది 0 1 అయితే క్యూ 0, 1 0 అయితే 1. క్యూ బార్ అంటే దానికి కాంప్లిమెంట్ 1 0, రైట్. ఇవి పెట్టుకోండి చాలు. ఇంకో రెండు స్టేట్లు ఉన్నాయి, 0 0 ఒకటి, 1 1 ఒకటి. అది ఆల్రెడీ చెప్పాను కానీ అది వాయిస్ లేదన్నారు కదా, లేదు. ఓకే, ఇప్పుడు చూడండి అసలు కంపరేటర్ అంటే ఆల్రెడీ మీకు ఆప్ యాంప్లో చెప్పాను, ఆప్ యాంప్లో ఆపరేషనల్ యాంప్లిఫైర్లో చెప్పాను. ఆప్ యాంపే ఇది కంపరేటర్. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కూడా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వోల్టేజు VCC/3. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత? ఇదొక VCC/3, ఇదొక VCC/3, రెండు కలిపితే 2 VCC/3 బికాస్ దీస్ 3 రెసిస్టర్స్ ఆర్ ఈక్వల్గా షేర్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ టెర్మినల్ వోల్టేజు చూసుకోండి. ఫస్ట్గా మనం ఏమీ ఇన్పుట్లో ఇవ్వలేదు అనుకోండి, ఇది ఒక్కటే ఇచ్చాం. అప్పుడు ఎలా ఉంటుందంటే అది ఒక్కటే ఇచ్చినప్పుడు దీనికి ఇన్పుట్ పాజిటివ్ ఇన్పుట్ ఇచ్చాం అంటే బయటకు వచ్చేది సెట్ వాల్యూ అనమాట. సెట్ అంటే 5 volts అనుకుంటే 1. ఇక్కడ ఈ 2 VCC/3 అనేది నెగిటివ్ టెర్మినల్ ఇచ్చాం అంటే 0, రీసెట్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇన్పుట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇస్తే అవుట్పుట్ సెట్ వచ్చింది. సెట్ అంటే 1, రీసెట్ అంటే 0. దీనికి సెట్ అంటే 1 వచ్చిందంటే అవుట్పుట్ 1 అనమాట, రైట్. ఇప్పుడు ట్రిగ్గర్ వోల్టేజ్ ఇచ్చావు అనుకో, ఇక్కడ ఎప్పుడైతే ట్రిగ్గర్ వోల్టేజ్ ఇచ్చావో ఆ ట్రిగ్గర్ వోల్టేజ్ కూడా దీనికంటే ఎక్కువ ఉండాలి. ఇది VCC/3 కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే దీనికంటే ఈ వోల్టేజ్ ఎక్కువ ఉందో అప్పుడు నెగిటివ్ వోల్టేజ్ అనేది బయటకు వస్తుంది. నెగిటివ్ వోల్టేజ్ బయటకు వచ్చిందంటే దాని లెక్క 0. ఎందుకంటే చూడండి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇది 5 volts, ఇదేమో 3 volts, ఇదేమో పెద్దదేశంలేండి, ఇక్కడ కొంచెం పెద్దదేయాలి. ఇది -2 volts. ఇది ఇక్కడ 3 volts అంటే 1 కింద లెక్క, -2 volts కింద అంటే 0 లెక్క. సేమ్ ఇలా కూడా ఈ ప్యాటర్న్ ఏంటంటే 5 అనింది 1 కింద లెక్క, నెంబర్ 1 కింద లెక్క, 0 అనేది 0 volts కింద లెక్క, రైట్. సో ఇక్కడ ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో ఇది 0 కింద లెక్క. ఎప్పుడైతే S0 వచ్చిందో Q అనేది 0 వస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్లిప్ ఫ్లాప్ కోసం చెప్పాను, బట్ అది మళ్ళీ మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో వస్తుంది, చెప్తా. ఎప్పుడైతే 0 వచ్చిందో ఇది రీసెట్ అయిపోయింది. సెట్ అంటే 1, రీసెట్, ఇది 0 అయిపోయింది. ఎప్పుడైతే 0 అయిపోయిందో అవుట్పుట్ 0, రైట్. ఇది రీసెట్ చేయాలంటే ట్రిగ్గర్ పల్స్ ఇవ్వాలి. అది కూడా సపోజ్ ట్రిగ్గర్ పల్స్ కంట్రోల్స్ ద అవుట్పుట్. సో ట్రిగ్గర్ పల్స్ అనేది నువ్వు అకార్డింగ్ టు యువర్ టైమింగ్ ఇస్తే నీకు అవుట్పుట్ అనేది అకార్డింగ్ టు ద టైం నీకు వస్తుంది. అదే టైమర్. ఈ టైం సెట్ చేసుకోవడానికి ట్రిగ్గరింగ్ నువ్వు మార్చుకోవచ్చు, రైట్. సో అలాగే థ్రెషోల్డ్ టెర్మినల్ వోల్టేజ్ ఉంది. ఇక్కడ
ఈ వోల్టేజ్ 2 VCC/3 ఉంది కదా, దానికంటే ఇక్కడ ఎక్కువ ఇస్తే 0 కాస్త పొజిషన్ మారిపోద్ది, 1 వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ 1 ఇచ్చావో ఈ ఆర్క్ 1 ఇది 0 ఉంటే 0 వస్తుంది. అంటే రీసెట్ చేయడానికి అనమాట. ఇది రీసెట్ చేస్తాం, ఎలాగైనా రీసెట్ చేయొచ్చు, మామూలుగా దీని ద్వారా ఇస్తాము. అలా కాకుండా రీసెట్ ఇటు నుంచి కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే ఇది ట్రాన్సిస్టర్, ఇక్కడ వోల్టేజ్ ఎప్పుడైతే ఇచ్చావో ఇది షార్ట్ సర్క్యూట్ అవుద్ది, అంటే ఈ టెర్మినల్ 0 అయిపోద్ది, అంటే అవుట్పుట్ రీసెట్ అయిపోయింది. సెట్ అంటే 1, రీసెట్ అంటే 0. సో దిస్ ఈస్ ద రీసెట్ వోల్టేజ్, రీసెట్ టెర్మినల్ టు రీసెట్ దిస్ అవుట్పుట్ టు 0, రైట్. నెక్స్ట్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఇవ్వలేదు అనుకుంటే సింపుల్గా కెపాసిటర్ని కనెక్ట్ చేసి 0.01 మైక్రోఫారడ్ని కనెక్ట్ చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసేయడమే. దట్ ఈస్ ద వన్ ఆఫ్ వోల్టేజ్. కంట్రోల్డ్ వోల్టేజ్ అంటే నీకు ఏ లెవెల్లో ఏ టైమింగ్లో అగైన్ ఇంకేదైనా మార్చాలనుకుంటే, వేరే వోల్టేజ్కి మార్చాలనుకుంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ని మార్చి ఈ VCC 2 VCC/3 కాకుండా వేరే వోల్టేజ్ సెట్ చేయాలనుకుంటే ఇటు నుంచి ఇస్తావు ఎక్స్టర్నల్గా. ఓకే, సో ఈ ట్రిగ్గర్ వోల్టేజ్ని బట్టి దీన్ని అవుట్పుట్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నీకు ఒక పోల్ మీద సోలార్ ప్లేట్ ఉంది. సోలార్ ప్లేటు డే అంతా లైట్ వెలిగి ఉండాలి, లైట్ ఆఫ్ ఉండాలి. డే అంతా 12 hours ఆఫ్లో ఉండాలి, ఈవినింగ్ 6 అవ్వగానే ఆన్ అయిపోవాలి. సో అక్కడ ఈ టైమర్ అనేది, ఈ 555 టైమర్ అనేది నార్మల్గా వాడతాం. సో వెరీ ఈజీ, ఇంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ టెర్మినల్ వోల్టేజ్ ఇక్కడ దీనివల్ల 1 వస్తుంది, ఈ 1 కాస్త 0 అవ్వాలంటే ఇలా ఈ టెర్మినల్కి మనము ట్రిగ్గర్ పల్స్ ఇస్తాం. ట్రిగ్గర్ పల్స్ ఈజ్ ద ఇన్పుట్ టు ద ఫ్లిప్ ఫ్లాప్, టు ద కంపరేటర్. ఓకే, సో ఇక్కడ ఇష్యూ ఏం లేదు. ఈ T2 ఏం చేస్తుంది తెలుసా? యాక్చువల్గా ఇది T2 T1. T2 ఏంటంటే బఫర్ కింద యాక్ట్ అవుతుంది. బఫర్ కింద అంటే ఈ సర్క్యూట్ని కలవనీదు. ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ ఇస్తే ఇలాగ వెళ్తుంది తప్ప, ఇక్కడ వోల్టేజ్ ఇవ్వకపోతే ఓపెన్ సర్క్యూట్ పనిచేస్తుంది. కాబట్టి ఈ రీసెట్ టెర్మినల్ని దీనికి కనెక్ట్ అవ్వనీదు. సో దట్ ఈస్ T2 యాక్షన్. ఏ యాక్షన్ దాందే, రైట్. ఇంకోటి ఇంకా క్లియర్గా కావాలంటే సింపుల్గా ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఎస్ఆర్ ల్యాచ్ కానీ ఏదో ఒకటాను. ఇప్పుడు ట్రిగ్గర్ పిన్ ఇది ఉంది కదా, ట్రిగ్గర్ పిన్ వోల్టేజ్ above VCC/3, then flip flop output will be, ఇది లో అయితే ఈ ట్రిగ్గర్ పల్స్ అనేది VCC/3 కంటే లో అయితే 1 వస్తుంది బయటికి, ఎందుకంటే ఇది పాజిటివ్ కాబట్టి సెట్ చేస్తుంది, ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని సెట్ పొజిషన్లోకి పంపిస్తుంది. ఇది హై అయితే ఇది రీసెట్ పొజిషన్లోకి వెళ్తుంది, రైట్. అదొకటి. నెక్స్ట్ ఈ థ్రెషోల్డ్ పిన్ ఉంది కదా, ఇది థ్రెషోల్డ్ పిన్ 2 VCC/3 కంటే ఎక్కువ ఉంటే ఈ స్టేట్ మారుతుంది. ఓకే, సో ఇఫ్ ద వోల్టేజ్ ఆఫ్ దిస్ థ్రెషోల్డ్ పిన్ ఈజ్ అబోవ్ 2/3 of VCC, ఇట్ రీసెట్స్ ద ఫ్లిప్ ఫ్లాప్. అబోవ్ అయితే 0 వస్తుంది కదా, 0 అయిందంటే దీన్ని రీసెట్ చేస్తుంది, రైట్. ఇది హై అయితే అవుట్పుట్ బికమ్స్ లో. సో ఫ్లిప్ ఫ్లాప్ ఆల్సో కంట్రోల్స్ ఏ ట్రాన్సిస్టర్ దట్ కనెక్ట్స్ ద డిశ్చార్జ్ పిన్. ఈ డిశ్చార్జ్ పిన్ ఉంది కదా, ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా, ఇక్కడ డిశ్చార్జ్ ఇలా పెట్టినా ఆర్ ఇక్కడ వోల్టేజ్ టెర్మినల్ ఇస్తే ఇలా డిశ్చార్జ్ అయిపోద్ది, లేకపోతే రీసెట్లోంచి వోల్టేజ్ ఇచ్చినా ఇలా డిశ్చార్జ్ అయిపోద్ది. సో 1 ఉంటే 0కి వచ్చేస్తుంది అనమాట, లేకపోతే దీనికి వోల్టేజ్ ఇచ్చినా డిశ్చార్జ్ అయిపోద్ది. ఇది హై ఉందనుకో, అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది హై ఉందో లేదో నీకు తెలియాలంటే ఇక్కడ వోల్టేజ్ ఇచ్చావనుకో, ఉంటే డిశ్చార్జ్ అయిపోద్ది, లేకపోతే అలా కామ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హై ఉన్నప్పుడు నీ రీసెట్ చేయకల్లా, ఇక్కడ హై ఉంటే అంటే 5 volts ఉందనుకో, అంటే బేస్ వోల్టేజ్ 5 volts ఇచ్చావు, వెంటనే ఇక్కడ సప్లై ఇచ్చావు అనుకో, ఉన్నది డిశ్చార్జ్ అయిపోద్ది. అలా కాకుండా నీకు 1 ఉందని తెలిసింది, అప్పుడు రీసెట్ ద్వారా ఇక్కడ వోల్టేజ్ ఇస్తే 5 volts అది డిశ్చార్జ్ అయిపోద్ది.
తెలియకపోతే ఇది వాడతావు, ఇక్కడ ఏముందో తెలిస్తే ఇది వాడతావు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైమర్, 555 టైమర్. 555 టైమర్ అసలు 555 అని ఎందుకు వచ్చిందో తెలుసా? 555 అని ఎందుకు వచ్చిందో తెలుసా? యాక్చువల్గా ఇది ర్యాండమ్గా వచ్చింది. ఒక్కొక్క రెసిస్టరు 5 కిలో ఓమ్స్ వాడారు అప్పుడు. సో ఎన్ని 5లు ఉన్నాయి? 3 5లు. అందుకు 555 టైమర్ అని పెట్టారు. రైట్? దెర్ ఇస్ నో ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు నేమ్ ఇట్ యాజ్ 555 టైమర్. 555. ఓకే, ఒకసారి అర్థం చేసుకోండి, క్లియర్ అయిపోద్ది.